బరువు తగ్గాలేనంటే చపాతి తినాలా, రైస్ తినాలా? బరువు తగ్గాలేనంటే రైస్ మానేయాలి. మన దగ్గర చాలా మంది డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో చేసే పని ఇదే. ఇంట్లో అందరూ అన్నం తింటుంటే నాకు రైస్ వద్దు, డైట్ లో ఉన్నానా అంటారు. నాకు ఒక 2 చపాతీలు పెట్టండి అంటారు. అక్కడతో మనకు సాటిస్ఫాక్షన్, ఈ రోజు ఆరోగ్యంగా హెల్దీగా తిన్నాను అనుకుంటా. కానీ అదే వ్యక్తి 2 చపాతీలు తిన్నాక ఇంకొక చపాతీ ఎక్కువ తిని దాంతో పాటు బంగాళదుంప కర్రీ తీసుకొని ఆ కూరలోనేమో కొంచెం నూనె ఎక్కువ ఉంది, దాంతో పాటు ఫైనల్ గా పెరుగు కూడా తిన్నాం. అయినా మన మైండ్ మాత్రం నేను రైస్ తినలేదు కదా, డైట్ లోనే ఉన్నాను అనుకుంటాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. అతను మెజర్డ్ గా కొంచెమే రైస్ తీసుకున్నారు, ఎంత కావాలో అంత తీసుకున్నారు. పక్కన ఏదో వెజిటేబుల్ కర్రీ గానీ లేదా సలాడ్ గానీ, దాంతో పాటు కొంచెం ప్రోటీన్, పప్పు గానీ ఇంకేమైనా సోర్సెస్ పెట్టుకున్నారు. కొంచెం పెరుగు తిన్నారు, ఇంకేం తినలా, ఇంకా క్లోజ్ అక్కడతో. ఇప్పుడు చెప్పండి, వెయిట్ లాస్ లో ఇద్దరు దానిలో బెటర్ డైట్ ఏది? ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే దీని క్యాలరీస్ గురించి మాట్లాడాను, దీని గురించి ఫర్దర్ గా కూడా మాట్లాడతాను. అయితే ఈ రోజు నేను రైస్ బెటరా చపాతీ బెటరా అనే దానికంటే కూడా దానికంటే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ని, ప్రశ్నలకి సమాధానం చెప్తాను. సరే, బరువు తగ్గడానికి రైస్ మంచిదా చపాతీ మంచిదా అనే దాని గురించి ఒక్కొక్కటి అన్ని చూద్దాం. క్యాలరీస్, పోర్షన్ అంటే ఎంత తినాలి అని, ఆకలి, బ్లడ్ గ్లూకోజ్ రెస్పాన్స్, ప్రాక్టికాలిటీ, సస్టైనబిలిటీ అంటే ప్రాక్టికల్ గా సూట్ అవుతుందా లేదా, ఎక్కువ కాలం చేయగలుగుతామా లేదా, ఇలా అన్ని కవర్ చేద్దాం. చివరి వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. పాయింట్ నెంబర్ 1, రైస్ ని విలన్ గా చపాతీని హీరోలాగా ఎందుకు చూస్తున్నాం? అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మన ఇండియన్ డైట్ కల్చర్ లో ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ పాయింట్ ఉంది. ఏదైనా ఫుడ్ కి డైట్ అని పేరు వచ్చింది అనుకోండి, దాన్ని ఎంత తినాలి, క్వాంటిటీ అనే దాని గురించి మర్చిపోతాం. రైస్ ని చూస్తే అమ్మో ఇది కార్బోహైడ్రేట్స్, ఎక్కువ తింటే బరువు పెరిగిపోతాం, నైట్ రాత్రిపూట తింటే మళ్ళీ బరువు పెరిగిపోతాం. చపాతీని చూస్తే ఇది గోధుమ పిండే కదా, ఆరోగ్యకరమైంది, హెల్దీ ఫుడ్, ఇలా అనుకుంటాం. అవునా? చిన్న ఉదాహరణతో చెప్తాను. మీ మంత్లీ ఇంటి బడ్జెట్ ఒక 30,000 అనుకోండి. మీరు దాన్ని 500లో ఖర్చు పెడతారా, 100 రూపాయల్లో ఖర్చు పెడతారా, లేదా 200 రూపాయలతో ఖర్చు పెడతారా విషయం కాదు. ఓవరాల్ గా ఎంత ఖర్చు పెడతారు అనేది ముఖ్యం. వెయిట్ లాస్, బరువు తగ్గడంలో కూడా సేమ్ కాన్సెప్ట్. క్యాలరీస్ అంటే శక్తి మనకి రైస్ నుంచి వచ్చిందా, చపాతీ నుంచి వచ్చిందా, ఏవైనా కానీ క్యాలరీస్ శక్తే, దేని నుంచి వచ్చినా కానీ. రెండిట్లో ఏది ఎక్కువైనా కానీ మనం బరువు పెరుగుతాం. మనం బరువు తగ్గాలేనంటే రోజు మొత్తం మనకి ఎంత క్యాలరీ శక్తి కావాలి, ప్రోటీన్ ఎంత అవసరం, ఎంత తీసుకుంటున్నాం, వెజిటేబుల్స్, ఫైబర్ ఎంత వస్తున్నాయి, వంటల్లో నూనె ఎంత వేస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీ, రోజు మొత్తం యాక్టివిటీ ఎలా ఉంటుంది, మీరు ఎంత కన్సిస్టెన్సీగా చేయగలుగుతున్నారు, ఇవన్నీ కలిస్తేనే మనకి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ వస్తుంది అనమాట కరెక్ట్ గా. అందుకే ఫస్ట్ రూల్ ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైస్ తింటే కొవ్వు పెరుగుతుంది అని కాదు, చపాతీ తింటే బరువు తగ్గుతామని కాదు. పాయింట్ నెంబర్ 2, అసలు క్యాలరీస్ లో ఎవరు గెలుస్తారు, చపాతీనా రైసా? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కన్ఫ్యూజన్ ఉంది. ఇంటర్నెట్ లో కొంతమంది ఇలా కంపేర్ చేస్తారు, పోలుస్తారు అనమాట. 100 గ్రాముల ఉడికించిన రైస్, 100 గ్రాముల చపాతీ, ఎంత క్యాలరీస్ ఉంటుంది? అక్కడ నెంబర్ చూసి ఒక ఐడియాకి వచ్చేస్తారు. ఈ పోలికలో, ఈ కంపారిజన్ లో ఒక సమస్య ఉంది. రైస్ మనం వండినప్పుడు వాటర్ పీల్చుకునే బరువు అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే రెండిట్లో 100 గ్రాములు అని కనిపించినా ఫుడ్ యొక్క స్ట్రక్చర్ ఈక్వల్ గా సమానంగా ఉండదు. ఒకసారి ఊహించుకోండి, 1 కేజీ స్పాంజ్ ఎంత ఉంటుంది, 1 కేజీ ఐరన్, ఇనుము ఎంత ఉంటుంది? బరువు చూస్తే 2 1 కేజీనే. అలాగే ఫుడ్ లో కంపారిజన్ చేసేటప్పుడు కూడా బరువు ఒక్కటే చూసి కంపేర్ చేయకూడదు. ప్రాక్టికల్ గా చూస్తే 100 గ్రాములు వండిన రైస్ కనుక చూస్తే 100 నుంచి 130 క్యాలరీస్ వరకు ఉండదు. ఒక మీడియం సైజు చపాతీలో అందులో అంటే పిండి ఎంత వాడాము, అది ఎంత సైజు ఉంది, దానిలో ఎంత ఏమన్నా ఆయిల్ ఎంత వేసాము అనే దానిపై క్యాలరీస్ డిపెండ్ అయి ఉంటాయి. యావరేజ్ గా ఇది కూడా 100 నుంచి 120 క్యాలరీస్ వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వాడిన నూనె గానీ, పిండి గానీ, సైజు గానీ దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే క్యాలరీస్ పరంగా చూసుకుంటే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకి సైజ్ లో చూసామనుకోండి, రైస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, చపాతీ చిన్నగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ రెండిట్లో క్యాలరీస్ సేమే. మనం సైజుని చూసి జడ్జ్ చేయకూడదు. కాబట్టి రైస్ తిన్నామా చపాతీ తిన్నామా అనేది కాదు, అందులో ఎంత తిన్నామా అనే దానిలో ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, హిడెన్ క్యాలరీస్. అసలు ప్రాబ్లము ఆ పిండిలో కాకుండా సైడ్ లో ఉండే డిషెస్ లో ఉంటుంది. ఇది చాలా మంది మిస్ అయ్యే పాయింట్. నేను 2 చపాతీలు మాత్రమే తిన్నాను అంటారు, కానీ చపాతీ మీద నెయ్యి గాని, నూనె గాని, పక్కన ఉండే కూరలో ఉండే ఆయిల్, దానిలో ఉండే గ్రేవీ, దాని పక్కన ఉండే పెరుగు, లేదా నిల్వ పచ్చడి వేసుకుంటే నిల్వ పచ్చడి. అప్పుడు మనం చపాతీ క్యాలరీస్ ఒక్కటే లెక్క పెడితే పిక్చర్ కంప్లీటెడ్ కాదు. అలాగే సేమ్ రైస్ కూడా అంతే. రైస్ కంట్రోల్డ్ గా కొంచెం లెక్క పెట్టి తిన్నా కానీ దానిలో మనం కనుక నెయ్యి వేసుకున్నాం అనుకోండి, మంచి పప్పులో ఆయిల్, నూనె ఎక్కువ ఉన్న కర్రీ, కూర తిన్నాం అనుకోండి, ఫ్రై, అప్పడాలు, పచ్చళ్ళు, రెండోసారి మళ్ళీ వడ్డించుకోవడం, ఇలా అన్ని కలిపి క్యాలరీస్ ని పెంచుతాయి. అందుకే వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఫుడ్ లో ఒకటే ఐటమ్ చూడకూడదు, మొత్తం హోల్ ప్లేట్ లో మొత్తం క్యాలరీస్ లెక్కేయాలి. మనం సినిమా టికెట్ 200 అని చెప్పి వెళ్ళి అక్కడ బ్రేక్ టైమ్ లో పాప్కార్న్స్, డ్రింక్స్, స్నాక్స్ ఇవన్నీ కలిపి 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినాయి. అయితే ఇప్పుడు సినిమాకి బడ్జెట్ ఎంత అయింది అని అడిగితే 200 అని చెప్పడం దానిలో అసంపూర్ణమైన ఆన్సర్ ఉంది, ఇన్కంప్లీటెడ్ ఆన్సర్ ఉంది.
వస్తుంది. రైస్ లో చపాతీలో కేవలం అదొక్కటి చూసి మాత్రమే చెప్తే కూడా సేమ్ అంతే అన్నమాట, అసంపూర్ణం, ఇన్కంప్లీట్. పాయింట్ నెంబర్ 4, ఆకలి వర్సెస్ ఫుల్నెస్, హంగర్ వర్సెస్ ఫుల్నెస్. అంటే ఇక్కడ చపాతీకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందా? కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. హోల్ వీట్ చపాతీ అంటే ప్రాసెస్ చేయని మన గోధుమ పిండిలో కొంచెం వైట్ రైస్ తో పోలిస్తే పీచు పదార్థాలు, కొంచెం ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొంచెం అడ్వాంటేజ్ చపాతీకి ఉండొచ్చు. ప్లస్ దాంతో పాటు చపాతీని నవ్వడానికి టైం పడుతుంది. మనం నవిలి కొంచెం టైం పడుతుంది అనమాట. 1-2 చపాతీలు తినడానికి టైం పడుతుంది. కానీ అదే రైస్ ని 5 నిమిషాల్లో మనం తినేస్తాం ఫుల్. ఇక్కడ తినే స్పీడ్ కూడా మ్యాటరే. బ్రెయిన్ కి మనం ఫుడ్ తిన్నాము, కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఆ సిగ్నల్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే, హైవే మీద స్పీడ్ బ్రేకర్ లేదనుకోండి, ఎలా వెళ్తుంది వెహికల్, స్పీడ్ వెళ్ళిపోతుంది. కొంతమందికి చపాతీ అనేది మీల్లో ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉపయోగపడుతుంది. నమ్మలో అనేది పెరుగుతుంది, స్లోగా తింటారు. ఎన్ని చపాతీలు తిన్నామనేది క్లియర్ గా తెలుస్తుంది, 2, 3 అని. రైస్ లో చేసే తప్పు ఏంటంటే, కొంచెం పెట్టుకున్నాం, ఇంకొంచెం మళ్ళీ సెకండ్ థర్డ్ సర్వింగ్స్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్ గా ఎంత తిన్నాం అనేది క్లారిటీ ఉండదు అంతే. అందుకే ఈ పోర్షన్ కంట్రోల్ గా తినలేని వాళ్ళకి చపాతీ కొంచెం అడ్వాంటేజ్ గా కనిపించవచ్చు. అంటే ఒక కొలత ఉంటుంది ఎంత తింటున్నామని. కానీ అది అందరికీ అలా అవుతుందని ఏం కాదు. రైస్ కూడా మనం కొలతగా తీసుకోవచ్చు. జస్ట్ సైకలాజికల్ థింగ్ అనమాట అంతే. పాయింట్ నెంబర్ 5, రైస్ తింటే వెంటనే ఆకలి వేస్తుందా? చాలా మంది చెప్తారు, మేము రైస్ తిన్న గంటన్నరకి మళ్ళీ ఆకలి అవుతుంది అని. అది రైస్ వల్ల మాత్రమే అయి ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్లేట్ చూడండి, 70 నుంచి 80% రైస్, కూర కొంచెమే పెట్టుకున్నారు. ప్రోటీన్ అనేది అసలు ఏమీ లేదు. కూరగాయలు కానీ సలాడ్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మీల్ వల్ల అప్పుడు మనం తిన్న కంప్లీట్ అయిందని ఫీలింగ్ వచ్చినా కానీ మళ్ళీ 1-2 గంటలకు మళ్ళీ ఆకలి అవుతుంది. ఎందుకంటే పొట్ట నిండడం ఒకటి, మీలు న్యూట్రిషన్ పోషకాల పరంగా బ్యాలెన్స్ గా ఉండడం వేరు. సింపుల్ గా చెప్పాలంటే, మనం ఇంటిని కేవలం ఇటుకలతో మాత్రమే కడతామా? సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ కావాలి. రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా అంతే. అది ఇటుక లాంటిది, దాని తప్పేం లేదు. కానీ ఈ ఇటుకలు మాత్రమే పెట్టి మనం ఇల్లు కంప్లీట్ చేయలేం, మన ఫుడ్ డైట్ ఒక మీల్ కంప్లీట్ చేయలేం. అలాగే మీల్లో కూడా ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, అన్ని ఉండాలి బ్యాలెన్స్డ్ గా. అప్పుడు బాడీ రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. ఇలా బ్యాలెన్స్డ్ గా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మనం తీసుకునే విధానం అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం రైస్ తో తిన్నా కానీ కంప్లీట్ డిఫరెంట్ మీల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 6, బ్లడ్ షుగర్. రైస్ లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే షుగర్ లెవెల్స్ అనేది ఒకసారిగా రైజ్ అవుతాయి అని చపాతీ బెటర్. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా కామన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, రైస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ, చపాతీలో జిఏ అనేది తక్కువ ఉంటుంది. సో చపాతీ అనేది ఆల్వేస్ బెటర్ గా ఉంటుంది. ఇది కూడా ఓవర్ సింప్లిఫికేషన్. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మనం ఫుడ్ తీసుకున్న తర్వాత బ్లడ్ లోకి షుగర్ లెవెల్స్ ఎంత బాగా ఫాస్ట్ గా వస్తాయి అనే దానికి ఒక కొలత మెజర్మెంట్. కానీ రైస్ అన్ని ఒకేలా ఉండవు. వెరైటీ మారుతుంది, ప్రాసెసింగ్ మారుతుంది, వండే విధానం మారుతుంది, పోర్షన్ ఎంత తీసుకుంటున్నాం అనేది మారుతుంది, మీల్ ని దేంతో కంబైన్ చేసి కలిపి తింటున్నాం అనేది ఉంటుంది. కాబట్టి ఈ జిఏ గ్లైసిమిక్ ఇండెక్స్ నెంబర్ ని చూసి మిగతా అన్ని కంపేర్ చేయడానికి లేదు, వెయిట్ లాస్ కి కంపేర్ చేయడానికి లేదు. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, గ్లైసిమిక్ లోడ్. సింపుల్ గా చెప్పాలంటే, ఫుడ్ ఎంత ఫాస్ట్ గా గ్లూకోజ్ లెవెల్ ని రేస్ చేస్తుందని మాత్రమే కాదు, మీరు యాక్చువల్ గా ఎంత క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తిన్నారనేది కూడా విషయమే. మీకు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గ్లైసిమిక్ లోడ్ అంటే ఆ రోడ్డు మీద మిగతా ఇంకా ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి అనేది నిర్ణయించేది కూడా అనమాట. కాబట్టి ఆ స్పీడ్ తో పాటు ఎంత ట్రాఫిక్ ఉన్నదో కూడా చూసుకోవాలి. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక్కటే మనం కంపేర్ చేసుకోవడానికి లేదు. అంటే ఎంత ఫాస్ట్ గా రేజ్ అవుతుంది అనేది మిగతా వాటి మీద డిపెండ్ అవుతుంది. ఆ రోడ్డు మీద 100-150 వెళ్ళొచ్చు అని ఉన్నా కానీ దాంతో ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్లో కంపేర్ చేస్తే ప్రోటీన్, ఫైబర్, వెజీస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ గ్లూకోజ్ రైస్ తీసుకున్నా కానీ ఒకసారిగా మీకు బ్లడ్లోకి ఒకసారి రైజ్ అవ్వదు. కాబట్టి రైస్ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేయడం అనేది ప్రాపర్ న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ కాదు. పాయింట్ నెంబర్ 7, రైస్ క్వాలిటీ అండ్ చపాతీ క్వాలిటీ కూడా సేమ్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రైస్ అంటే కేవలం పాలిష్డ్ ప్రాసెస్ రైస్ మాత్రమే కాదు, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. లెస్ పాలిష్డ్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, హ్యాండ్ పౌండెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే చపాతీ అన్నది కూడా కేవలం హోల్ గ్రెయిన్ మాత్రమే కాదు. మీరు నిజంగా హోల్ వీట్ ఆటా యూజ్ చేస్తున్నారా, లేదా హైలీ రిఫైన్డ్ పిండి ఏమన్నా యూజ్ చేస్తున్నారా, రెస్టారెంట్ రోటీ పేరుతో బటర్ రోటీ తింటున్నారా, బటర్ నాన్ తింటున్నారా, పరాటా తింటున్నారా, మైదా తింటున్నారా, నూనె ఎక్కువగా వేస్తున్నారా, అవన్నీ చపాతీ ఫ్యామిలీలోనే ఉన్నాయి. కానీ సేమ్ పోషకాలు, సేమ్ న్యూట్రిషన్ కాదు. అందుకే ఫుడ్ పేరు కంటే కూడా ఫుడ్ క్వాలిటీ, ప్రిపరేషన్ మెథడ్స్ ప్లస్ పోషన్, ఈ 3 చూడాలి. పార్ట్ నెంబర్ 8, రాత్రిపూట రైస్ తింటే కొవ్వు పెరుగుతుందా? ఇప్పుడు మన తెలుగు ఇళ్లలో ఫేవరెట్ క్వశ్చన్, ఫేవరెట్ డౌట్. పొద్దున రైస్ ఓకే, లంచ్ రైస్ ఓకే, కానీ రాత్రి మాత్రం రైస్ ఉండకూడదు. రాత్రి 8 గంటలు అయ్యేసరికి రైస్ ఏమి క్యాలరీస్ డబుల్ కాదు, అదేమి ఎక్కువ అయిపోదు, ఇంటూ 2 అవ్వదు. శరీరం ఎప్పుడు కూడా 8 దాటింది, 8 ఒకటి అయింది, ఇప్పుడు తీసుకున్న రైస్ ని మనం వెంటనే కొవ్వులాగా మార్చుకోవాలి.
మార్చుకోవాలి అని డిసైడ్ అవ్వదు శరీరం. బరువు మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ లో ఎప్పుడు కూడా ఎంత తింటున్నాము, దేనితో తింటున్నాము, మన రోజు మొత్తం యాక్టివిటీ ఎంత ఖర్చు పెడుతున్నాము, తర్వాత నిద్ర, ఒత్తిడి, జీవన విధానము, కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా విషయాలే. వీటన్నిటి వల్ల మన బరువు ఎంత పెరగాల, తగ్గాల, మెయింటైన్ అవ్వాలనేది డిసైడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రాక్టికల్ విషయం కూడా ఉంది. కొంతమంది రాత్రిపూట రైస్ తింటే కంట్రోల్ గా తినరు, పోర్షన్ కంట్రోల్ అనేది ఉండదు అనమాట. పొద్దున్న నుంచి బాగా పనులు ఇవన్నీ ఒత్తిడితో ఉంటారు కదా, రాత్రిపూట రైస్ తింటే ఫుల్ గా ఒకదాని తర్వాత ఒకటి మనం వడ్డించుకొని తినేస్తాం అనమాట. రైసు, కర్రీ, పచ్చడి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కలిపి ఎక్కువ క్యాలరీస్ అవుతాయి అనమాట. కాబట్టి ఇలాంటప్పుడు ముందుగా వండుకోవడమే, కొంచెం ఎంత కావాలో అంత వండుకున్నాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. కాబట్టి రాత్రిపూట రైస్ తింటే అది విషయమేమీ కాదు, మీ క్యాలరీస్ ఏమీ పెరగవు. ఎలా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. అదే పర్సనలైజేషన్. సరే, రైస్ తింటే బరువు పెరుగుతామేమో అని చెప్పి చపాతీ తింటున్నాం. మరి చపాతీ తింటే బరువు తగ్గుతున్నామా? ఇది పాయింట్ నెంబర్ 9. నేను అసలు రైసే తింటలేదు, చపాతీనే తింటున్నాను, టిఫినే తింటున్నాను, అయినా ఎందుకు బరువు తగ్గట్లేదు? నన్ను చాలా మంది కన్సల్ట్ అయినప్పుడు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. కానీ నేను అప్పుడు వాళ్ళని ఏం అడుగుతానంటే, ఎన్ని చపాతీలు తిన్నారు, దేంతో తిన్నారు, ఎలా తిన్నారు, ఎంత ఆయిల్ వేశారు? అప్పుడు వాళ్ళు చెప్తారు, 4 చపాతీలు తిన్నాను, ఆయిల్ ఎక్కువే పడింది, కూరలో కూడా మంచిగా బటర్ ఉంది, ఇలా చెప్తూ ఉంటారు అనమాట. సరే, అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు సమస్య పిండి కాదా, చపాతీ కాదు. దాంతోపాటు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం. సింపుల్ గా చెప్పాలంటే, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, బిల్లు 1000 రూపాయలు అయింది. ఆ 1000 రూపాయలని మనం 500 ఇచ్చినా, 100 ఇచ్చినా, 200 ఇచ్చినా టోటల్ గా 1000. అలాగే క్యాలరీస్ ని, అంటే శక్తిని మనం రైస్ లో ఇచ్చినా, చపాతీ ఎలా ఇచ్చినా సేమ్ అనమాట. మనం చపాతీ ఇచ్చామని చెప్పేసి క్యాలరీస్ ఏం మాయమైపోవు. చపాతీ 1, 2, 3, 4, 5 ఈ పెరిగే కొద్దీ క్యాలరీస్ కూడా పెరుగుతాయి. అది హెల్దీ ఫుడ్ అయినా, డైట్ ఫుడ్, మనం ఏదనుకున్నా కానీ అది క్యాలరీస్, ఏదైనా మంచిదైనా చెడ్డదైనా క్యాలరీసే, శక్తే. అది ఎంతైనా తినొచ్చు, అన్లిమిటెడ్ గా తినొచ్చు అనేం కాదు. పాయింట్ నెంబర్ 10, ప్రాక్టికాలిటీ. ఇది వెయిట్ లాస్ లో అండర్ రేటెడ్ పాయింట్, నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇదంతా కాదు, చపాతీనే బెస్ట్ అనుకుందాం. కాదు, బట్ ఫర్ సపోజ్ ఉదాహరణకు అనుకోండి, ఒకవేళ అలా అనుకున్నా, చపాతీ మన ఇంట్లో డైలీ రోజు చేయడం కష్టం. మనకేమో రైస్ అంటే చాలా ఇష్టం, మన ఫ్యామిలీ కుటుంబం మొత్తం కూడా రైసే తింటుంది. మన కోసం సపరేట్ గా చపాతీలు ఇట్లా డిఫరెంట్ గా వండుకోవడం కష్టం. సరే, అలా వండుకొని తిన్నా కానీ మనకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఏదో అసంతృప్తి. తింటున్నాం కానీ అసంతృప్తి, సాటిస్ఫాక్షన్ రావట్లేదు. మనం కష్టపడి ఒక 10 రోజులు ఫాలో అయిన డిసిప్లిన్ తో, క్రమశిక్షణ తో 11వ రోజు నుంచి మళ్ళీ మనకు రైస్ మీదకి లాగుతుంది. తర్వాత బిర్యానీ తినబుద్ధి అవుతుంది, క్రేవింగ్స్, ఈ కోరికలు వేరిపోయి ఫుల్ గా మళ్ళీ రైస్ లోకి వెళ్ళిపోతాం. ఇలా అయితే మనం బరువు తగ్గం కదా. అందుకే నేను అంటాను, అసలు రైస్ మానేయడం ఎందుకు, దాన్ని తీసుకునే విధానం మారుద్దాం. వెయిట్ లాస్ లో బెస్ట్ ఫుడ్ అంటే మనకి నోట్ బుక్ లో, టెక్స్ట్ బుక్ లో ఉన్న బెస్ట్ ఫుడ్ కాదు, మనకి బుక్ లో పర్ఫెక్ట్ ఉండడం కాదు, మన జీవితానికి పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వాలి. మన బ్రెయిన్ కి కంఫర్ట్ అనేది కావాలంటే రెగ్యులర్ గా మనం అలవాటు అయిన ప్యాటర్న్ ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ కావాలి. దానికి ఎగైనెస్ట్ కాదని మనం బలవంతం చేసాం అనుకోండి, రబ్బర్ బ్యాండ్ లాగా మనం సాగదీసి వదిలితే ఎంత ఫోర్స్గా మళ్ళీ వెనక్కి వెళ్తుందో అట్లా మన బ్రెయిన్ కూడా మనకి మళ్ళీ ఒక్కసారిగా క్రేవింగ్స్ అనేది పెరుగుతాయి, రైస్ మీద తీసుకెళ్తుంది, బిర్యానీ తీసుకెళ్తుంది, నార్మల్గా కంటే ఎక్కువ కూడా తినేస్తాం. దాని బదులు అసలు రైస్ మానేయకుండా మనం దానితో పాటు కాంబినేషన్ జాగ్రత్తగా కొలిసి మంచిగా తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మంచిగా కంఫర్టబుల్ గానే మనం వెయిట్ లాస్, బరువు తగ్గడం అనేది చేయొచ్చు. దీన్నే సస్టైనబిలిటీ, అంటే ఎక్కువ కాలం చేయగలిగే డైట్ అంటాం. పాయింట్ నెంబర్ 11, ఎవరికి రైస్ అనేది బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. మీకు రైస్ అంటే బాగా ఇష్టం అనుకోండి, రైస్ తింటేనే మంచిగా డైజెషన్ అవుతుంది అనుకోండి, కొలతగా ఎంత కావాలో అంతే చూసి వండుకోగలరు, రెండోసారి మళ్ళీ వడ్డించుకోరు, ప్రోటీన్స్, సలాడ్స్, వెజిటేబుల్స్, ఆయిల్ ఒక బ్యాలెన్స్డ్ గా తీసుకుంటారు అనుకోండి, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రైసే తీసుకోవాలని మీకు ఉందనుకున్నా, ఫ్యామిలీ కల్చర్ అనుకోండి, అయితే మంచిగా రైస్ తింటూనే మనం డైట్ చేయొచ్చు, రైస్ తింటూనే మనం బరువు తగ్గొచ్చు, రైస్ తింటూనే ఫ్యాట్ లాస్ చేసుకోవచ్చు, రైస్ తింటూ కూడా మంచిగా బరువు తగ్గొచ్చు. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే విషయం ఏంటంటే, రైస్ అనేది మీ మీల్ ప్లేట్లో హీరో అవ్వకూడదు, అంటే అదే మీకు ఎలివేట్ అవ్వకూడదు. దాంతోపాటు వేరే కూడా ఉండాలి, రైస్ ఉండాలి, రైస్తో పాటు పక్కన మిగతా కూడా ప్రోటీన్లు, ఫైబర్, ఇవి కూడా బ్యాలెన్స్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 12, చపాతీ అనేది ఎవరికి బాగా సూట్ అవుతుంది. రైస్ తీసుకుంటే కంట్రోల్గా తీసుకునే ఆలోచన లేదు, మళ్ళీ సెకండ్ సర్వింగ్, థర్డ్ సర్వింగ్ కూడా చేసుకుంటాము. చపాతీ ఇది కౌంట్ చేసి జాగ్రత్తగా తీసుకోవడం అలవాటైంది. చూవింగ్, నవిల్ తినడం వల్ల మీరు స్లోగా తింటున్నారు, ఫుల్నెస్ అనేది బాగుంటుంది. హోల్ వీట్ చపాతీ అనేది మనకు ఫుల్నెస్ ఇస్తుంది అని అనుకోండి, మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో అందరూ చపాతీ తినడానికి కంఫర్టబుల్ అనుకోండి, చపాతీ తింటూ కూడా బరువు తగ్గొచ్చు. బట్ మనం పైన డిస్కస్ చేసుకున్నట్టు కాంబినేషన్ ఎన్ని తింటున్నాము, ఆయిల్ ఎంత వేస్తున్నాము, కర్రీ ఎలా ఉంటుంది, ఎంత థిక్నెస్ ఉంటుంది, ఎంత సైజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఇది కండిషన్. సో చపాతీ అంటే మనం డైట్ ఫుడ్ అనుకొని అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు అనుకోవడానికి లేదు. పాయింట్ నెంబర్ 13, సింపుల్ వెయిట్ లాస్ ప్లేట్ ఫార్ములా. రైస్ అయినా చపాతీ అయినా సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్లేట్ లో ఎక్కువ శాతం సలాడ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కర్రీ కానీ ఇలా ఉండాలన్నమాట, కొంచెం కనిపించేలాగా ఎక్కువ. దాంతో పాటు ప్రోటీన్, అంటే సైడ్ గా కానీ లేదా కూరలో కానీ కంపల్సరీగా ఈ ప్రోటీన్ అనేది ఉండేలా చూసుకోవాలి.
అది వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా. రైస్ ఉండొచ్చు, చపాతీ ఉండొచ్చు, అవి కంట్రోల్డ్గా ఉండాలి. ఇలా 3, 4 ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అయితే ఎగ్జాక్ట్ క్వాంటిటీ అందరికీ ఒకటే అవ్వదు, అది గుర్తుపెట్టుకో. మీ హైటు, వెయిట్, ఏజ్, హెల్త్ కండిషన్స్, మెటబాలిజం కండిషన్స్, యాక్టివిటీ, స్ట్రెస్, ఒత్తిడి, నిద్ర, మూమెంట్స్ ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అన్నమాట. అందరూ ఆ 2 చపాతీలు తినండి, అందరూ ఆ 100 గ్రామ్స్ 100 గ్రాముల రైస్ తినండి, అది యూనివర్సల్ ఫార్ములా కాదు, పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. పాయింట్ నెంబర్ 16, ఫైనల్గా రైస్ తినాలా, చపాతీ తినాలా? ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి, ఈ 6 ప్రశ్నలు వేసుకోండి. నెంబర్ 1, ఏ ఫుడ్ తీసుకుంటే నేను కంట్రోల్గా తింటున్నాను? రైస్ తీసుకుంటే కంట్రోల్ తింటున్నానా, చపాతీ తీసుకుంటే కంట్రోల్ తీసుకుంటున్నాను? ఇది ప్రశ్నించుకోవాలి. నెంబర్ 2, ఏ ఫుడ్ తీసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది? రైస్ తీసుకుంటేనా, చపాతీ తీసుకుంటేనా? అది ఒకసారి గమనించుకోండి, ప్రశ్నించుకోండి. నెంబర్ 3, నేను ఏ ఫుడ్తో తీసుకుంటే, దేంతో తీసుకుంటే నేను ప్రోటీన్ మంచిగా తీసుకుంటున్నాను? రైస్తోనా, చపాతీతోనా? అది గుర్తుపెట్టుకో. నెంబర్ 4, నేను దేంతో తీసుకుంటే వెజిటేబుల్స్ కానీ ఫైబర్ కానీ ఎక్కువ మంచిగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను? చపాతీతోనా, రైస్తోనా? నెంబర్ 5, నాకు ఏది ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా అనిపిస్తుంది, మైండ్కి పెద్దగా స్ట్రెస్ అనిపించట్లేదు? నెంబర్ 6, నేను ఏ ఫుడ్ తీసుకుంటే, అంటే చపాతీ తీసుకుంటేనా లేదా రైస్ తీసుకుంటే, ఏది తీసుకుంటే 6 నెలలు కంటిన్యూగా నేను తినగలను, నాకు ఆ నమ్మకం ఉంది అనేది ఏది అనేది మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే 10 రోజులు చేసే పర్ఫెక్ట్ డైట్ కంటే 6 నెలలు చేస్తే 70-80% చేస్తే 6 నెలలు చేసినా కానీ అది మంచి విషయమే. దానివల్ల మనకి రిజల్ట్ వస్తుంది. సరే, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏంటంటే, బరువు తగ్గడానికి రైస్ మంచిదా, చపాతీ మంచిదా? రెండిట్లోనూ మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. రెండిట్లోనూ దాని అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కాకపోతే మనం ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రైస్ అనేది మనకు శత్రువు కాదు. రైస్ తీసుకుంటే కొవ్వు పెరగదు, రైస్ తింటూ కూడా బరువు తగ్గొచ్చు. అలాగే చపాతీ మంచిదని చెప్పేసి ఎన్నైనా తినడం కాదు, ఎలా అయినా తినడం కాదు. టోటల్గా ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, క్యాలరీ మేనేజ్మెంట్, దాంతో కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది రైస్ అయినా చపాతీ అయినా. అందుకే నా ప్రశ్న రైసా చపాతీ అని కాదు, ఎంత, ఎలా, దేనితో, ఎంత తరచుగా మీ లైఫ్ స్టైల్కి సూట్ అవుతుందా లేదా, ఇవి మీరు ప్రశ్నించుకోవాలి. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే, రైస్ వల్ల, షుగర్ వల్ల, ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల అని ఒక్క ఫుడ్నే మనం శత్రువుని చేస్తాం, దాన్ని విలన్ చేస్తాం, దాన్ని దూరం పెడతాం, దాన్ని బ్లేమ్ చేస్తాం. కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏదో ఒక ఫుడ్ని తీసేస్తే అవ్వదు. మన ఈటింగ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం వల్ల వస్తుంది, మారుతుంది బాడీ. మనకి జీవితాంతం రైస్ కనిపించని ప్రపంచం అవసరం లేదు. చపాతీ తింటేనే మాత్రమే డైట్ అనే అవసరం లేదు. మన రెగ్యులర్ జీవితంలో మన మనుషులు సాంఘిక జీవనం, మనకి ఫంక్షన్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, పండగలు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఫ్రెండ్స్, చుట్టాలు అన్నీ ఉంటాయి. ఇలాంటి ప్రతి సిచ్యువేషన్లో కూడా ఎంత కావాలి, నేను ఎంత బ్యాలెన్స్ చేయాలనేది క్లారిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి. అదే ఫుడ్ ఫ్రీడమ్, అదే ప్రాక్టికల్ న్యూట్రిషన్, అదే సస్టైనబుల్ ఎక్కువ కాలం చేయగల వెయిట్ లాస్. నేను త్రివేణి వివేక్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. ఈ వీడియోని ఎవరైతే డైట్ చేస్తున్నారో, చపాతీ తింటేనే బరువు తగ్గుతాం అనుకుంటారో, రైస్ మానేస్తున్నారో, ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు గనక రైస్ తింటూ కూడా బరువు తగ్గడం ఎలాగో మీకు పర్సనల్గా గైడెన్స్ కావాలంటే మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాము. వ్యక్తిగత శిక్షణ, పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, అది గమనించగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.